పృథ్వీలింగం కాంచీపురం క్షేత్రంలో కొలువై విరాజిల్లుతోంది. స్థల పురాణం ప్రకారం ఏకామ్రం అంటే మామిడి చెట్టు, ఏకామ్రేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తారు కనుక పృథ్వీలింగం. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం మహదేవుడు. ఆలయంలోని విగ్రహం మట్టితో చేసినది కావడం విశేషం. మూల విరాట్ విగ్రహం, ఉత్సవ విగ్రహం రెండూ కూడా మట్టితో చేసినవే. ఆలయం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కో గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల వయసు కల మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారం చెట్టులోని 4 కొమ్మలకు 4 రకాల రుచిగల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవని, సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుంచి పండే పండును పట్టుకొని తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. అయితే ప్రస్తుతం కేవలం చెట్టు కాండాన్ని మాత్రమే చూడగలము. కాండాన్ని ఆలయ అధికారులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తుంది. ఇదే ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్న అమ్మవారిని కూడా దర్శించవచ్చు. అంతేకాకుండా 108 దివ్య దేశాలలో వైష్ణవ క్షేత్రాల్లో ఒక దివ్య క్షేత్రమైన తిరునిలదింగల్ తుండం అనే ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు.